15వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము గలతీయులకు 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. సహోదరి సహోదరులారా, పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే సాధారణంగా ప్రతి మనిషి పొందే మరణం కాదు. మానవుడు తన పాపములకు ప్రతిఫలముగా నిత్య నరకాగ్నిని పొందాల్సి ఉంటుంది. అయితే మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించి మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరచడానికే ప్రభువు మానవ రూపంలో యేసుగా జన్మించాడు. పాపమునకు బానిసలముగా ఉన్న మనల్ని ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించడం ద్వారా మనము స్వాతంత్రమును పొందుకుంటాము. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మళ్ళీ దాస్యమను కాడి క్రింద చిక్కుకొనవద్దు అని. అవును, పాపము అను బానిసత్వము నుండి విడుదలను పొంది స్వాతంత్ర్యమును పొందుకున్న తరువాత కూడా మరలా మీరు దాస్యము అని కాడి క్రింద చిక్కుకొనవద్దు. మీకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రంలో స్థిరంగా నిలిచి ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా మరలా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిన తరువాత మరలా వారి పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రభు వారికి అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మర్చిపోయి పాపానికి బానిసై జీవిస్తూ ఉంటారు. అయితే అలా చేయకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రంలో మనము స్థిరంగా కొనసాగాలి. ప్రార్థన. పరిశుద్ధుడోగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపజేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించి పాపముల నుండి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీరే యేసుగా వచ్చారు ప్రభువా. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము మరలా పాపానికి బానిసలముగా జీవించకూడదు తండ్రి. పాపపు జీవితాన్ని వదిలివేసి మీరు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యంలో స్థిరంగా కొనసాగే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.